అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ నోటికి కమ్మగా ఉండే వెల్లుల్లి చారు తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు క్లీన్ చేసి వేసుకోవాలి. ఒక 3 బాగా పండిన టమోటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులో రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెడతాం. అప్పటికప్పుడు చారు పొడి మిక్సీకి వేసుకున్న రోట్లో దంచుకున్న చారు అనేది చాలా రుచిగా వస్తాయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మిరియాలు, అర స్పూను కందిపప్పు, పావు స్పూను ధనియాలు, 4, 5 గింజలు మెంతులు, 2 ఎండుమిర్చి వేసి మిక్సీకి మెత్తగా ఇలా వేసుకోవాలి. మీ దగ్గర రోలు ఉంటే రోట్లో కూడా చక్కగా దంచుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక వెల్లుల్లి ఉంటుంది కదండి, ఒలిచి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొకసారి మిక్సీకి వేసి ఈ పొడి మొత్తం పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా అయితే చారు పెట్టుకోవాలంటే పొడి తయారు చేసుకోవాలి. ఇందులోనే పావు స్పూను పసుపు, పావు స్పూను ఇంగువ, 2, 3 రెమ్మలంతా కరివేపాకు. మిక్సీకి వేసేటప్పుడు కరివేపాకు అప్పుడు కూడా వేసుకోవచ్చండి. 2 తుంచిన ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలి. తర్వాత మనం ముందు నానబెట్టినటువంటి చింతపండు, టమోటా ఉంది కదండి, అవి చక్కగా పిసికి అందులో నుంచి పిప్పిని మొత్తం తీసివేయాలి. అప్పుడే మనకి చారు అనేది చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు అవసరమైనంత వరకు వాటర్ పోసి కొత్తిమీర క్లీన్ చేసుకొని ఇలా తుంచి వేయాలి. కాడలతో సహా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారిగా అలా పొడి ఇలా చారు తయారు చేసి పెట్టుకుంటే మనకి తొందరగా తక్కువ టైంలోనే ఇవి ఉడికించుకోవచ్చు. ఒక ఫ్రై ప్యాన్లో అర స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఆయిల్ అనేది తక్కువ పడుతుందండి చారుకి. ఆవాలు, జీలకర్ర చిటపటమన్న తర్వాత మనం ముందు సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చారు పొడి ఉంది కదా, ఆ పొడి మొత్తం వేసి మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు వేయించుకొని మనం సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి చారు మొత్తం ఇందులో వేసి హై ఫ్లేమ్లో ఒక్క పొంగు ఇలా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఎంతో రుచిగా, నోటికి జలుబు చేసిన నోటికైతే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.